ఆశ్చర్యకరం. మనకు జీవితానికి ఇవ్వడానికి దేవుడు ఎంత సమకూర్చి తనను తాను అప్పగించుకొని దేవుడు మనకు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడికి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక దేవునికి స్తోత్రం. దేవాది దేవుడి సన్నిధిలో ఉంటూ దేవుడితో మనము సావాసం కలిగి ఉంటూ అపవాదికి కానీ అపవాది శక్తులకు కానీ అపవాది నాయకులకు కానీ ఎవ్వరికి కూడా భయపడక ఎదురించి వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుతూ ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని గూర్చి నమ్ముతున్నా, వింటున్నా. ఎంత గొప్ప కార్యాలు చేస్తారు మీరు. స్వార్థ కొరకు ఏమైపోయారట? ఏక మనసు కలిగిన వాళ్ళు. సంఘం అంతా ఏంటి? ఏకైక దేవుడు క్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి అందరూ ఒకటే పాట పాడతారు కదా, అందరూ ఒకటే వాక్యం చదువుతారు, అందరూ ఒకటే దేవుడిని పూజిస్తారు కదా. దేవునికి స్తోత్రం. ఆరాధిస్తాం మనం. దేవా నీకు స్తోత్రం అంటాం. ప్రభా మా పరిస్థితిని నీకు అప్పగిస్తున్నామంటాం. దేవాది దేవుణ్ణి కలిగిన మనము ఏక మనసు కలిగిన వాళ్ళం అని అలాగే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తుంది. ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తను, దేవునికి మహిమ. ఎవరి సువార్త అట? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగును అనుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగున్నది. ఏలైనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నట్టు మీరిప్పుడు విచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున దేవుడికి స్తోత్రం అనేది కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేది. నాకెందుకు కష్టాలు, నాకెందుకు బాధలు, ఆయనలో పాలి భాగస్థులం అయి ఉన్నాం మనం అని పౌలు భక్తులు చెప్తున్నారు. ఇప్పుడు అన్ని తీసుకుంటున్నాం. ఆశీర్వాదాలు కావాలి, సంతోషాలు కావాలి, సమాధానం కావాలి, ప్రేమ కావాలి, ఐక్యత కావాలి, వరాలు కావాలి, పాలలు కావాలి, అన్ని కావాలి. మరి ఆయన శ్రమలో పాలువారు అయ్యి ఉండాలి కదా అని పౌలు భక్తుడు ఒకటే మాట చెప్తున్నాడు. ఏమంటాడు? విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, నీ దేవుని అద్భుతాలు చేస్తా, హల్లెలూయా దేవునికి మృతులను లేపుతా, అన్ని శ్రమలో విజయంతో నిలబడాలి. శ్రమ వస్తుందా? శ్రమ రా, నిన్ను జయించే సామర్థ్యత నా తండ్రి నాలో పెట్టిండు, హల్లెలూయా అని చెప్పగలిగే వాళ్ళమై ఉండాలి. ఎట్లా? దేవునికి మహిమ కలుగున కాక. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. కక్ష చేతనైనను వృధాతీశం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యులని ఎంచుచు. ఎక్కడ ఎంచుతాము? ఎంచం మనం. ఎందుకు యోగ్యులు అనడానికి హృదయం ఒప్పుకోదు కదా. వాళ్ళు గ్రేట్ అనము మనము. దేవునికి స్తోత్రం అనాలి. ఆయన గ్రేట్, ఆయన బిడ్డలు గ్రేట్, విశ్వాసులు గ్రేట్, హల్లెలూయా, ప్రార్థించే వాళ్ళు గ్రేట్ మనం అనాలి. అన్నప్పుడు దేవుడు నువ్వు గ్రేట్ బిడ్డ అంటాడు. దేవునికి స్తోత్రం. అదే ఆయనని లోకానికి చూపించడానికి ఏ కక్ష వృధాతీశములు ఏవి పని చేయవు. దేవుడికి స్తోత్రం. వాటన్నిటికంటే మీరు యోగ్యులు, మీకు వందనాలు, మీరు విశ్వాసంలో ఉన్నారు, మీరు మంచి ప్రార్థన పరులు, మీరు కరెక్ట్ కదా చెప్పగలగాలి మనం. దేవుడికి స్తోత్రం. యోగ్యులను ఎంచాలట. ఎంచుచు దేవుని ప్రయాణంలో మనం ప్రయాణించాలి. కానీ మనకు అది రాదు. కక్షలు, అసూయ, ద్వేషం, కల్లోలం, మతము, ఏ కదా మత్సరాలు అన్నీ. ఎందుకు? శరీరం కూలిపోతుంది, శరీరం పాడైపోతుంది. వీటన్నిటి వల్ల దేవుని దగ్గర మనం ఉండలేము. దేవుడు ఏమంటాడు? మీకంటే ఎదుటి వారు యోగ్యులను ఎంచే మనసు ఆయనది. ఆయన మనసు అడగండి. క్రీస్తుకు కలిగిన మనసును మీరు కలిగి ఉండుడి అంటాడు ఇక్కడ పౌలు భక్తుడు. 5వ వచనం. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. 2వ అధ్యాయము 5వ వచనం కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రం. గొప్ప ఆశ్చర్యకారాలు చేస్తుంది తండ్రి. నీ బిడ్డను దీవించి ఆశించు, కృప చూపించు, నీ మహిమతో నడిపించు, అన్ని రంగాల్లో ఆశీర్వదించు. నీ దయగలిగిన హస్తాలకు బిడ్డలను అప్పగిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.